అమ్మా, ఈ నెల జీతంతో పాటు ఒక 2000 ఎక్స్ట్రా ఇస్తారమ్మా. మా వాడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడమ్మా. వాడు కాలేజ్ పోతాడు కదమ్మా, మంచి బట్టలు లేవు వాడికి, అందుకే కొనిద్దాం అనుకుంటున్నా. 2000 ఇస్తాను గానీ అవేం నాకు మళ్ళీ ఇవ్వద్దు. నా తరపున నీ కొడుకు ఇవ్వు. మహిత, ఏమైందక్క? అయ్యో ఇప్పుడేనేమ్మా 12,000 డ్రా చేసుకొచ్చి ఇక్కడ పెట్టినాను, కనిపించలేదు డబ్బు. ఎక్కడ ఉంటుంది వెతుకో. మొత్తం అంతా ఎతికినానమ్మా. అవునా? అవును మహి, ఈ లక్ష్మి ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందే వచ్చిందక్క. 2000 ఎక్స్ట్రా ఇమ్మనింది జీతంతో పాటు. ఇక్కడ 12,000 కొట్టేసి నంగనాచిలాగా ఏం తెలియకోకుండా పనులు చేసుకుంటాంది చూడు. అక్క, లక్ష్మి గురించి అట్లా మాట్లాడకు. ఇప్పుడే కాదు, నాకు లక్ష్మి 15,000 నుంచి తెలుసు. ఓ పాజిటివ్ బ్లడ్ దొరికితే ఆపరేషన్ రెడీగా చేస్తారు. రిపోర్ట్స్ చూడు. అయినా పని మనుషుల్ని నమ్మకూడదు మహిత. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరిస్తారో వెతుక్కోలే పోయి. అమ్మా, మీరేమనుకోకుంటే నాది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపే, నేను ఇచ్చేదా? అయ్యో లక్ష్మి, ఎందుకులేమ్మా నీకు ఈ బాధలు? అదేంటమ్మా అట్లంటారు? మనకి ముద్ద పెట్టిన ఇంటిని, మనకి కష్టంలో ఆదుకున్న మనుషుల్ని మర్చిపోకూడదని మా అమ్మ చెప్పేదమ్మా. నాకు చిన్న పని ఉందమ్మా, ఆ పని చూసుకొని డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేస్తాను, పోయేస్తానమ్మా. ఎంత అపార్థం చేసుకున్నా నీ పని పాపని. మన దగ్గర పనిచేసే వాళ్ళను అనుమానంతో కాదక, ప్రేమగా చూసుకోవాలి. కష్టపడి పనిచేసే వాళ్ళకు ప్రతిరోజు కార్మికుల దినోత్సవమే. అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.